వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు వార్తల్లోకెక్కారు. ఈసారి ఆయన ఏకంగా పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన బీజేపీలో తిరుగుబాటు జెండా ఎగరటం చర్చనీయాంశమైంది. రాజాసింగ్ పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. తొలుత 19 మంది జిల్లా అధ్యక్షులను, తాజాగా గురువారం 4 జిల్లా అధ్యక్షులను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ 4 పేర్లలో తాను సూచించిన గోల్కొండ అధ్యక్షుడి పేరు లేకపోవటమే వివాదానికి కేంద్ర బిందువైంది. గోల్కొండ బీజేపీ అధ్యక్షుడు ఉమామహేష్ పేరును అధిష్టానం ప్రకటించటం రాజాసింగ్ కు మింగుడు పడలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించిన సమయంలో ఉమామహేష్ సహకరించలేదు. ఇది రాజాసింగ్ ఆరోపణ. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో ఉమామహేష్ కుమ్మక్కైనట్లు రాజాసింగ్ అంటున్నారు. తాను సూచించిన పేరు కాకుండా ఉమామహేష్ పేరు 10 రోజుల క్రితమే పార్టీ అధిష్టానం ప్రకటించింది. అప్పట్లో రాజాసింగ్ వ్యతిరేకించడంతో పార్టీ అధిష్టానం గోల్కొండ జిల్లాను పెండింగ్లో పెట్టింది. తాజాగా ప్రకటించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా ఉమామహేష్ పేరును అధిష్టానం మరోమారు ప్రకటించింది. దీంతో రాజాసింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆడియో ఒకటి విడుదల చేశారు. నా అవసరం లేకుంటే పార్టీ నుంచి నన్ను వెళ్లిపోమంటే వెళ్లిపోతానని ధిక్కార స్వరం వినిపించారు. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో రాజాసింగ్ 2009లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ కార్పొరేటర్గా ఆయన మంగళహాట్ డివిజన్ నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 2014లో ఆయన బీజేపీ అభ్యర్థిగా గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రెండోసారి కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. హిందుత్వవాదాన్ని బలంగా వినిపించడంతో ఆయన పేరు ప్రఖ్యాతులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. హిందుత్వవాదాన్ని బలపరిచే పార్టీలతో పాటు వివిధ సంస్థల ద్వారా తన వాదాన్ని బలంగా వినిపించేవారు. మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ ఆయన్ను సస్పెండ్ చేసింది. దాదాపు 2 ఏళ్లు ఆయన సస్పెండ్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 3వసారి బీజేపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించకపోవచ్చని ప్రచారం కూడా జరిగింది. చివరి క్షణంలో ఆయన పేరును ప్రకటించింది. ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యంతో ఆయనపై ఉన్న సస్పెన్షన్ వేటును బీజేపీ ఎత్తివేసింది. 3వసారి బీజేపీ టికెట్ దక్కించుకున్నారు రాజాసింగ్. బీజేపీ నుంచి 3వసారి గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అయినప్పటికీ బీజేపీ ఆయనకు పెద్దపీట వేయలేదు. హైదరాబాద్ లోక్సభ నుంచి పోటీ చేయాలనుకున్న రాజాసింగ్కు ఆదిలోనే హంసపాదు పడింది. రాజాసింగ్ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వరిస్తుందని కొందరు వ్యతిరేకించారు. అప్పటి వరకు బీజేపీ సభ్యత్వం కూడా లేని మాధవీలత పేరును అధిష్టానం ప్రకటించింది. పార్టీలో మగాళ్లే దొరకలేదా అని రాజాసింగ్ ధిక్కార స్వరం వినిపించారు. మాధవీలత ఎన్నికల ప్రచారానికి కూడా రాజాసింగ్ దూరంగా ఉన్నారు. హిందుత్వవాదిగా ముద్ర ఉన్న రాజాసింగ్ హైదరాబాద్ నుంచి గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే. ప్రతి బహిరంగ సభలో ముస్లింలను దూషించడంతో ఆయనకు వివాదాలు చుట్టుముట్టాయి. ఫేస్బుక్ అకౌంట్లు సీజ్ అయ్యాయి. ముస్లిం తీవ్రవాద సంస్థల హిట్ లిస్టులో ఆయనున్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా ఆయనకు అనేక సార్లు అరెస్టు వారెంట్లు పట్టుకుని హైదరాబాద్ వచ్చేవారు. అక్కడి కోర్టుల్లో రాజాసింగ్ విచారణ ఎదుర్కొనేవారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాజాసింగ్ కు సొంత పార్టీలో పరాభవం చెందటం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. రాజాసింగ్ మాతృ సంస్థ టీడీపీలో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది.